బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రేవంత్ దేవుడి పేరుతో అబద్దాలు చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ భాషపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ని పడగొడతామని కేసీఆర్ అనలేదని స్పష్టం చేశారు. అనని మాటల్ని అన్నట్లుగా చెప్పి అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. 6 గ్యారంటీలు స్టేట్మెంట్లకే పరిమితమయ్యాయని విమర్శించారు పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా ప్రభుత్వంతో ముప్పు ఉంది అన్నారు. మనతోటి ముప్పు లేదు, భాజపా ప్రభుత్వంతో ముప్పు ఉంది. ఎందుకయ్యా ముప్పు భాజపాతోటి? ఏమన్నాడు? 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇగో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేసింది అనే మాట అన్నాడు. 20 మంది ఎమ్మెల్యేలు మీరే బీఆర్ఎస్లో చేరతారు సార్ అంటే అవసరం లేదని చెప్పాను అని మాట కేసీఆర్ గారు అన్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తున్నది? వక్రీకరించి ప్రజల ముందుకు పోవాల్సిన సమస్య ఎక్కడిది? 100 రోజుల పరిపాలన మీద రెఫరెండం అన్నావే, మరి దాని మీద మాట్లాడలేవు. దాని మీద మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? హామీలు నెరవేర్చావు. ఏ హామీలు నెరవేర్చావు? నువ్వు 100 రోజుల్లో పట్టినే 13 5 కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉండి మిగతా 420 హామీల గురించి ఏ రకంగా ప్రజల ముందుకు వస్తున్నావు? నీకు ఓట్లు అడిగే అర్హత ఎక్కడ ఉంది? ఇంకా చాలా ఉన్నాయని మాట్లాడినాయి. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ఓట్లు అడిగే అర్హత ఉంది, నీకు లేదు, ఉట్టి మాటలు కట్టిపెట్టేసేయనే మాట నేను చెప్తా ఉన్నా. అంటే నీ మాటకు విలువ లేదని తెలిసిపోయింది కదా. రైతు బంధే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9 నాడు ఈ రకంగా చెప్పావా లేదా? అదేవిధంగా వీళ్ళకి ఏది యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేసి ఇవాళ చెప్తున్నాడు. ఓహో ఉంటావు అప్పటి వరకు? ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావే దేవుని పేరు చెప్పి? ఎంతటి ధన్య స్థితిలో ఉన్నావు? దేవుని పేరు చెప్పి ఆగస్టు 15 ఇస్తాననే మాట అంతటి స్థాయికి దిగజారడం దేనికి నిదర్శనం అనుకున్నా. 6 గ్యారంటీలలో 13 5 చేసినావు కదా. మరి రైతులకు మద్దతు ధర మీద లేదు, బోనస్ లేదు, తర్వాత మిగతా ఇష్యూలలో లేదు. పంటలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోయినాయి, పంటలు వర్షాలు వచ్చి నష్టపోతున్నారు. దాని గురించి ఎక్కడైనా మాట్లాడావా? ఒకటే అంట, అన్నదాతలకు అబద్ధాలతో మోసం చేసే రాజకీయ వ్యభిచారి.